హలో ఆల్, వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మేమైతే మా హస్బెండ్ గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చామండి. బర్త్డే అయితే రిసార్ట్లో అరేంజ్ చేశారు. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. బెలూన్ డెకరేషన్ చాలా నీట్గా సింపుల్గా చేశారు కదా. నాతో పాటే వచ్చేయండి, లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మా పిల్లలు నేను కూడా చాలా వీడియోస్ అయితే తీసుకున్నాము. అన్ని షార్ట్ వీడియోస్లో చూసారు కదా. వీడియో పెట్టడం చాలా లేట్, మామూలు లేట్ కాదు. డిసెంబర్ 31న ఈ ఫంక్షన్ అయితే జరిగింది. చూడండి, అందరూ చలిమంటలు కాగుతున్నారు. కెమెరా మ్యాన్ ఫొటోస్ పంపిస్తానన్నారు, అందుకే ఇంత లేట్ చేసాము. మనం ఇప్పుడు ఎవరి బర్త్డేకి వచ్చామో క్యూట్ బేబీని మీకైతే చూపించేస్తున్నాను. ఇద్దరు బేబీస్, ఫాదర్ అండ్ మదర్. బర్త్డే బేబీ వాళ్ళ మదర్ అయితే ఇంకా నాకు చాలా ఫేవరెట్ అయిపోయారు. చాలా యాక్టివ్గా ఉంటారు. తనైతే ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అమ్మాయి అనుకున్నాను నేను. తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంటుంది. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా లెంత్ వీడియో ఉంటుంది అనేసి మీరైతే స్కిప్ చేయకండి. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అయిపోతారు. ఫుల్ డీజే సాంగ్స్ అయితే పెట్టేశారు. పిల్లలందరూ సూపర్గా డ్యాన్స్ చేసేస్తున్నారు. డ్యాన్స్ చేసేవాడు మా వీరు, తెలుసు కదా మీకు. పదండి, మనం అయితే ముందుకు వెళ్ళిపోదాము. బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది. సాంగ్స్ వినపడితే చాలు మా వీరు ఇంకా స్టెప్పులు వేయటంలో ఇంకా మునిగిపోతాడు. పక్కన ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు వాడు. కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లలందరూ కేక్ కోసం జాయిన్ అయిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారు. పక్కన క్యూట్ బేబీస్ చూడండి, డ్యాన్స్ చేసేస్తున్నారు. చలి మామూలుగా లేదు, చలిమంట కాగడానికి వచ్చేసాను. ఇవైతే అరటి చెట్లులా ఉండే గార్డెనరీ చెట్లు. అరటి చెట్లు అని అనుకోకండి. అరటి చెట్లు ఉంటే కోసేసి ఈ పాటికి భోజనాలు చేసేసే వాళ్ళం అందులోనే. వీళ్ళని పిల్లలు అనే కంటే పిడుగులు అని అనాలి. ఏ ఫంక్షన్ అవ్వండి, ఆడపిల్లలు లేనిదే సందడి అసలు ఉండదు. అమ్మాయిలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో, ఎంత బాగా డ్యాన్స్ చేసేస్తున్నారు. మన రామ్ చరణ్ గారి సాంగ్ పైనుంచి వీడియో తీయడానికి నేనైతే పైకి వెళ్ళాను. లొకేషన్ అంతా మీకు చూపించేస్తున్నాను. క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. పిల్లలు పెద్దలు అందరూ ఆడేశారు. మంకీస్ లాంటి మంకీ బొమ్మలు అయితే చూడండి ఎంత బాగున్నాయో. పైన అలా వేలాడుతూ ఉన్నాయి. ఇక్కడైతే చైర్స్ ఉన్నాయి. తినేసి చక్కగా క్రికెట్ ఆడేసి మేమైతే ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము. బర్త్డేలో అందరూ బిజీగా ఉంటే ఇక్కడ వీడియోస్ చేయడంలో మా అమ్మాయి నేను బిజీగా అయిపోయాం. పాములో మెలికలు తిరిగిపోతే చుట్టూ ఉన్న లొకేషన్స్ అన్నీ ఫోన్లో బంధించేస్తున్నాను. షార్ట్ వీడియోస్లో చూసారు కదా, ఇవన్నీ చాలా బాగా వచ్చాయి.
వచ్చిన గెస్టులందరూ స్టే చేయడానికి ఇది ఒక రూమ్ అన్నమాట. మేమైతే బ్యాక్ సైడ్ ఇంకా రూమ్స్ చాలానే ఉన్నాయి, అక్కడైతే స్టే చేసాము. బుజ్జి గణపయ్య వీణ వాయిస్తున్నారు. వీళ్ళ అమ్మాయి బర్త్డేకేనండి మేము వచ్చింది. మా వారు ఇంకా ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. డెకరేషన్ చాలా చాలా బాగుంది కదా, బటర్ఫ్లైస్ అన్నీ భలే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో అయితే బ్లాక్ కలర్లో చీకటిగా ఉంది. ఫ్రంట్ అంతా జిమ్ జిమ్ అని లైటింగ్స్, లొకేషన్కి తగ్గట్టుగానే డెకరేషన్ కూడా చేశారు. చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది. చలి అయితే మామూలుగా లేదండి, అందుకే అందరూ భోజనాలు చేసేసి వెంటనే బయలుదేరిపోయారు. మా పిల్లలకి స్కూల్ నెక్స్ట్ డే హాలిడే కావడంతో మేమైతే ఉన్నాము. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కదా, పిల్లలైతే ఇక రామంటే రామన్నారు. అలాగే అన్నయ్య వదిన కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. రెడ్ కలర్లో మామ్ అండ్ డాటర్ చాలా క్యూట్గా ఉన్నారు కదా, డాడ్ లిటిల్ ప్రిన్సెస్. మన ఛానల్కి న్యూ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ. నేను ఒక యూట్యూబర్ కావడం చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇక్కడ వీళ్ళందరితోటి. క్యూట్ బేబీ భలే ఉన్నారు కదా. ఇప్పుడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్యూట్ బేబీ స్టెప్స్ చూడండి ఎంత క్యూట్గా చేస్తుందో అసలు. ఈ సిస్టర్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా బాగా చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చాలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసారు. బర్త్డే బేబీ వాళ్ళ మామ్ అయితే బటర్ఫ్లై డ్యాన్స్ చేసేస్తుంది. ఇదంతా నేను అందరూ ఫుడ్ తినేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీస్తాను, ఎవరు లేరని అనుకోకండి. ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగిందని ఆనందంలో డ్యాన్స్ చేస్తున్నారు మాట అందరూ. మా అమ్మాయికి అసలు ఇలాంటి ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఈ సాంగ్ చాలా ఫేవరెట్ సాంగ్ కూడా, అందుకే డ్యాన్స్ చేసిస్తుంది. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఎందుకో డ్యాన్స్ చేయనంటుంది. ఈ బ్రదర్ని చూస్తే దెబ్బకి కళ్ళు చిదంబరం గుర్తొచ్చారు నాకైతే. ఈ పింక్ సారీ ఆవిడ భలే డ్యాన్స్ చేసేస్తున్నారు, వచ్చి రాని స్టెప్లు ఏవో వేసేస్తున్నారు. ఒక్క స్టూడెంట్కి 6 మెంబర్స్ డాన్స్ మాస్టర్స్. భలే ఉంది కదా చూడడానికి. ఆ పాప కట్టట్లేదు, వీళ్ళందరూ కడుతున్నారు. కానీ పిల్లలు ఒక్కొక్కసారి కడతారు, లేదా ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్లో అయిపోతారు కదా. ముందు ఎనర్జీగా బాగా చేసేసింది. ఇప్పుడు వచ్చే డీజే సాంగ్స్ అన్నిట్లకి డ్యాన్స్ రాని వాళ్ళకి కూడా డ్యాన్స్ చేసేయాలని అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ అన్నయ్య వాళ్ళది కూడా మా కేసనపల్లి పక్కనే పడమటిపాలెం అనే గ్రామం. విన్షిక బంగారాన్ని మాత్రం ఎంత బ్రతిమల్లా డ్యాన్స్ మాత్రం చేయట్లేదు. మళ్ళీ అందరూ ఒకసారిగా మంటలు కాగడానికి వెళ్ళారు.
అన్నయ్య వదిన బెస్ట్ కపిల్, క్యూట్ కపిల్ అని అవార్డు ఇవ్వాలి వీళ్ళిద్దరికి. ఈ అన్నయ్య అయితే ఈ సాంగ్కి దొల్లగొట్టి దూపం వేసేసారు అంతే. చాలా చాలా బాగా చేశారు. కాపీరైట్స్ వస్తుందని కట్ చేశాను. ఏమి ఎనర్జీ అండి బాబు. వన్స్ మోర్ అని 2 times అయితే ఇదే సాంగ్ని కంటిన్యూ చేయించేశారు. చాలా ఎనర్జీగా వేశారు. ఇది కొత్త సాంగ్ కదా, మరి కాపీరైట్ కంపల్సరీ వస్తుంది. అందుకని సాంగ్ని అయితే మ్యూట్ చేసేసాను. ఈ రెడ్ టవల్ ఏంటి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి సాంగ్ కాదండి. వింటే మీరే షాక్ అవుతారు. ఈ ఎర్రజెండా పాటతో స్టేజ్కే కలొచ్చేసింది. ఈ అన్ని పర్ఫార్మెన్స్ కి అందరికి నవ్వు వచ్చేస్తుంది. నాకు కూడా వచ్చేసింది. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అచ్చో ఆర్ నారాయణమూర్తి గారి లాగే చేసేస్తున్నారు. ఇప్పుడు వచ్చే సాంగ్స్కి డ్యాన్స్ చేయాలంటే ఈజీయే. ఇలాంటి సాంగ్స్కి డ్యాన్స్ చేయాలంటే చాలా టాలెంట్ అయితే ఉండాలి. ఈ సాంగ్ కానీ మీకు కూడా ఇష్టమైతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ బ్రదర్ డ్యాన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బర్త్డే బేబీ వాళ్ళ మదర్ ఫుడ్ తినేటప్పటికి 10:30 అయిపోయింది. ఇక మేము కూడా తినేసాము. వెళ్ళిపోదాం అనుకునేసరికి ఇంకా ఉండమని చాలా బ్రతిమలారు. ఇక మార్నింగ్ వరకు ఉన్నాము. మార్నింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూసేయండి. ఇది నీకా మీ సిస్టర్ కా? బర్త్డే బేబీకా నీకా? టెడ్డీ బేరు ఇదా? పెద్ద టెడ్డీ బేర్ని అయితే గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడైతే హీటర్స్ కూడా పెట్టారు చలికి. ఈ క్యూట్ లిటిల్ వాటర్ బాటిల్స్ చూడండి, బేబీ ఫోటోతో నీట్గా కస్టమైజేషన్ చేసాము. ఇవి అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. శ్రీ దుర్గా యశస్విని మినరల్ వాటర్. ఇవైతే గిఫ్ట్స్ వచ్చాయి బేబీకి. దీన్ని నేను పైకి లేపడానికి ట్రై చేస్తున్నాను, అసలు లేపలేకపోయాను. చాలా వెయిట్ ఉంది. బాహుబలి కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టట్లేదు. అందుకే టెడ్డీ బేర్తో నేనైతే ఫొటోస్ దిగుతున్నాను. ఇక మార్నింగ్ వీడియో చూడండి. ఇక్కడ ఉన్న నేచర్ని మార్నింగ్ వ్యూలో ఎలా ఉంటుందో మీకు చూపించడానికి నేనే ఫస్ట్ లేచాను. హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎప్పుడే తెల్లారింది, మాకు చాలా చలిగా ఉంది. అందుకే మేము లేట్గా లేచాము. ఆల్రెడీ సన్ అయితే వచ్చేసారు. ఇక లేచాము. మరి ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ అది మా కోసం వెయిట్ చేస్తుంది. అయితే మంచిగా కనిపించలేదు, నిన్న మొత్తం చీకటిగా ఉంది. ఇప్పుడు చూసారు కదా, ఈ టైంలో ఎంత బాగుందో స్విమ్మింగ్. వావ్, సన్ చూడు. నిన్న అక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్న ప్రోగ్రామ్ చూడడం ఆపేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాము. స్విమ్మింగ్ పూల్ భలే ఉంది కానీ చలిగా ఉంది. ఎలా ఇప్పుడు ఏ ట్రీస్ ఉన్నాయి, అవన్నీ మామిడికాయ చెట్లు అనుకుంటా బ్యాక్ సైడ్ అంతా.
కానీ ఈ పెద్ద స్విమ్మింగ్ పూల్ లోతుగా ఉంది. మాకు ఇంత చక్కగా ఉంది. ఆహా మెట్లు నిన్ను చూడలేదు నేను. అవునా, ఇక్కడ చూడు. ఇక్కడ కూడా మెట్లు నేను చూడలేదు, నేను అద్దె చూసాను. ఇలా బ్యాక్ సైడ్కి మామిడి చెట్లు ఉన్నాయి, ఎక్కువ మామిడికాయలు లేవు కానీ అన్ని మామిడి చెట్లు అయితే వేస్తారు. గుడ్ మార్నింగ్. మీరు ఇంకా లేవలేదు ఫ్రెండ్స్, ఫుల్ స్లీప్. చూడండి సన్ రైజ్ రై అంటూ వచ్చేసారు. ఇక్కడ ఫోన్లో క్యాప్చర్ అవ్వట్లేదేంటి సన్ రైజ్ని మనం తీయలేకపోతున్నాం, సూర్యుడు ఫోన్లోకి రావట్లేదు. మీకు కనిపిస్తుందా సన్ రైజ్? భలే పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే, చాలా ప్రశాంతంగా. ఎంత బాగుందో అంతా. Happy New Year to all my fans and friends. నైస్ ట్రీయా. దీన్ని ఇలా పీకేద్దాం, దీన్ని ఇలా వేసేద్దాం. ఇది గొంగళ పురుగులా ఉంది చూడడానికి. వీరు గొంగళ పురుగు వేయాలని మీద వీరు గడికి జలుబు చేసేసింది. మొత్తం గొంగళ పురుగులాగా ఉంది. గొంగళ పురుగుని మనం ఇలా పట్టుకోలేం కదా అసలు. ఇవైతే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఇవి ఇలా టచ్ చేయగానే ముడుచుకుంటాయి. అవి కాదురా తల్లి, అయ్యో టచ్ అవ్వట్లేదు ఇవి అసలు. ముడుచుకోలే, ఏం కాదు ఏం కాదు, ముట్టుకోగానే ముడుచుకుని ఏం మొక్క ఇది కాదు. అవైతే ఏమి, ఇవైతే తెలుసు. ఇవి చూడు, ఇవి ఏదో అని వాళ్ళు ఇదిగో ఇది భలే ఉంటాయి. ఇవి ఈ ఫ్లవర్స్ భలే ఉంటాయి. ఇవన్నీ చిన్నప్పుడు స్వీట్ మెమరీస్. వాటర్లో సూర్యుడు కనిపిస్తున్నారు. వాటర్లోకి వచ్చేసారు సూర్యుడు. పైన ఉన్నారా మరి? పైన లేరా? వేడి కావాలని సూర్యుడు వచ్చారా? మీరు తెలుగు చూసారా? వాటర్ వేడి కావాలని. వీరు నీ కోసం సూర్యుడు వాటర్లోకి వచ్చి వాటర్ని హీట్ చేస్తున్నారా? చెప్పు ఇలాగా ఏమైంది చెప్పు. చక్కగా చెప్తావు, మళ్ళీ సిగ్గుపడతావు. చెప్పమ్మా. ఏంటి ఇంకా కూలెక్కలేదా వాటరు? చూడండి భలే ఉంది, పెద్దగా ఉంది. ఇక్కడ నేను చూద్దాం బ్యాక్ సైడ్ ఏం మొక్కలు ఉన్నాయో. అన్నీ నిమ్మ చెట్లు, బత్తాయి చెట్లు ఉన్నాయి. అబ్బా లోపల ఉయ్యాలు కూడా ఉన్నాయి. ఎవరో ఉయ్యాలు ఊగుతున్నారు. యశు మేడం ఇంకా చూడలే. ఇవి పసుపు చెట్లలో ఉన్నాయి సేమ్. ఏం కాదు, లోతేముండదు, దిగు తీస్తున్నాను. సైడ్గా ఉండేదమ్మా. ఊడిపోతుంది.
రేపు నీళ్ళు మింగేస్తాం. చాలా లోతు మేమైతే ఫైనలీ స్విమ్మింగ్ పూల్ లోకి అయితే వచ్చేసాము. చాలా హైట్ ఉంది ఇక్కడ దాకా. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను జంప్ చూసారు కదా, హైట్ లోపలికి ఎట్లంటే చాలా ఆగట్లేదు అసలు. వీరు గారు ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు. చలి పెడుతుందా? చలిగా ఉందా వీరు? నడుస్తున్నారా? నేనే పడిపోతున్నా. స్విమ్ చేయడం రాదు కానీ నీకు వచ్చు, నీకు అన్నీ వచ్చు. ఏయ్ కంగారు పెట్టుకోవాడిని. పక్క దాంట్లో ఉన్నారు సూర్యుడు, అందులో హీట్గా ఉంటాయి వాటర్. తీకది దా ఏం చేస్తున్నావమ్మా? ఇంకే పెద్ద మెంగళ పట్టుకోకూడదు. భలే సూట్ అయింది కది. కూడేస్తావా? వీరగడికి బాగా పట్టుకుంటాడు. వణికిపోతున్నాడు పాపం బిడ్డ. ఏంటమ్మా? దాంతో చేపలు కూడా పట్టుకొచ్చా? కోపం ఎందుకు వస్తుంది నీకు? మళ్ళీ వచ్చిందమ్మా వయ్యారి. ఎన్నిసార్లు చేస్తావు మేడం? One, two, three, start.
వీరే ఫస్ట్, వీరునే ఫస్ట్. వై యశు వద్దు, వీరు కొట్టద్దు. ఓనికి పోతున్నాడు కానీ ఏయ్ ఈ కొలనులోంచి ఆ కొలనులోకి వెళ్తున్న 2 చేపలు. పెద్దది, పెద్ద స్విమ్మింగ్ పూల్ అది, పెద్దది. బంగారం నీ బర్త్డేయా? నీ బర్త్డేయా? పిల్ల చలి లేదు అసలు, నవ్వుతుంది. ఏం చెయ్యమని నార్మల్ పురుగా మిడతది, పట్టు, పట్టుకో, అవతల తీసే చూద్దాము. బాగుంది, ఒక వింత జంతువుని పట్టింది మా యశస్విని. దీన్ని మిడతా అంటారు. మీరు కానీ భయపెడదాం, ఇది పట్టు. రియాక్షన్ చూడండి. పెద్ద చేపది, మళ్ళీ చిన్న చేప దిగుతుంది. బర్త్డే బేబీకి బాగా చలి పెట్టేస్తుంది. బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి మేము చాలా బాగా ఎంజాయ్ చేసేసాము అందరితోటి. ఈ వీడియో చూసి మీరు ఎంత ఎంజాయ్ చేశారు నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.